నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని నీకుందని మరచిపోకుమా, ప్రార్థించి పని మరచి నిదురపోకుమా. నీ తండ్రి పని మీదే ఉండాలని, నీ తండ్రి కోరికలన్నీ తీర్చాలని, ధనవంతుడు చేసిన నేరం మరిచావా? నీ తండ్రి పని నీకుందని నీకు ఏం కావాలో ముందే తెలిసినవాడు, నీవు అడగక ముందే సిద్ధం చేసేవాడు. ఎన్ని ఇచ్చాడంటే తండ్రే అవుతాడు, సృష్టిని చేశాడంటే దేవుడే అవుతాడు. అన్ని ఇచ్చిన దేవుని తండ్రిని గుర్తించవా? తల్లిదండ్రిని ఇచ్చింది దేవుడని నీ మెరుగవా? ఆలోచించే నీవెవరో తెలుసుకో, ఆ దేవుడు తండ్రిని అందరికీ తెలుపుకో. ఎవరికి తెలుసు నువ్వు కావాలని దేవుని మనసు? అన్నీ ఇచ్చిన నువ్వు నమ్మని అంటే బాధే తనకు. ఈ సృష్టి అంతా మనుషులు చేశారా? మనుషులనందరినీ దేవుడు చేశాడా? చేసిన దేవుడిని లేదంటారు. దైవ ఇష్టమే గాలకి ఉంది తెలుసునా? దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా? శబ్దమే చేస్తుంది, వచ్చానని ముందే తెలుపుతుంది. సంచారం చేస్తుంది, సర్వలోకమంతా తిరుగుతుంది. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు ఇలా ఉంటాడు. సర్వలోకానికి సంసారం చేస్తానని యేసు చెప్పాడు. దైవ ఇష్టమే గాలికి ఉంది తెలుసునా? దైవ చిత్తమే ఇష్టమని నెరవేర్చునని తెలుసునా? యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. మనము ఏదో వచ్చామా విన్నామా అని ఉండక, చెబుతున్న ప్రతి మాటలను, నేర్చుకుంటున్న ప్రతి మాటలను మన హృదయాల్లో భద్రపరుచుకునే వారిగా ఉండాలని కోరుతున్నా. మరి నేడు మనం నేర్చుకునబోయే ఒక చక్కటి పాఠం మరణం నేర్పే పాఠం. మరి మనం ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో ఆదాము గారి పుట్టుక మొదలుకొని ఇప్పటి వరకు ఎంతోమంది పుడుతూ ఉన్నారు. అలా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కొంతకాలానికి మరణిస్తున్నారు. అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రతి మనిషి పుడుతున్న ప్రతి మనిషి ఏదో ఒక రోజున చనిపోతాడు. కానీ చనిపోయేది ఒకరి ముందు లేక వెనక చనిపోవడం జరుగుతుందే కానీ ప్రతి మనిషి జీవితంలో మరణం జరగడం మనందరికీ ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుందిలే, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. పసివాడని ముసలివాడని తేడా లేదులే,
ఇచ్చిన కాలమెంతో ఎవరికి తెలియదే. నరులారా తిరిగి రండని ఆహ్వానమే ఉందిలే. ఆ మరణమైన తరువాతే మరో లోకమే ఉందిలే. యేసుని నమ్మాలంటే, యేసుని ఎందుకు నమ్మాలంటే రోగాలు పోతాయని కాదు, స్వస్థతలు జరుగుతాయని కాదు, ఉద్యోగాలు వస్తాయని కాదు. ఇదిగో మా పాపాలు క్షమింపబడతాయి. మా పాపాలను క్షమించే ఆ యొక్క క్షమాగుణం ఒక క్రీస్తులోనే ఉంది. జననం మరణం మధ్యన ఉన్నది జీవిత కాలం, జననం మరణం మధ్యన ఉన్నది పని కాలం. పని చేసి పరలోకం స్వతంత్రించుకో, పనిలోని కోరికలన్నీ నియంత్రించుకో. దేవుని సంకల్పం చొప్పునే సేవ చేసి నిద్రించు.